హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా మామిడి తోట. సుమారు అరౌండ్ 200 ట్రీస్ దాకా ఉన్నాయి. పూడ్చి ఒక 12 years దాకా అవుతుంది. ఒక విషయం, ఒక అతను నన్ను చాలా దారుణమైన స్థితిగా అనుకొని చాలా చెప్పాడు, నాకు బాగా బతుకోవాలి అది ఇది అనేసి. నేను ఏం సంపాదించలేదనుకోండి, మా నాన్నగారు సంపాదించిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకొస్తున్నాను. నాకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఒక అతను ఉండి తను చాలా చెప్పాడనమాట, నాకు ఇలా బతకాలి అలా బతకాలి అని చెప్పేసి. సరే ఏంట్రా అని చెప్పేసి ఆయన గురించి సెర్చ్ చేస్తే ఏంటంటే, ఆయన చిన్న ఇల్లు ఒకటి కట్టుకున్నాడు. బాత్రూమ్ కూడా ఫెసిలిటీ లేదు, లేడీస్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అరే ఏంట్రా ఇంత చెప్పాడు, గలీజ్గా మాట్లాడాడు, బాగా బతుకోవాలి ఇలా అలా అని చెప్పినాడు అంటే, ఏంట్రా అంటే అతను ఏం చేసుకోవాలా పాపం. ఒక ఆడబిడ్డ ఉంది, వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ సైడ్ అక్కడ ఏదో ట్రీస్ దగ్గరికి వెళ్ళి కూర్చోంటే వాళ్ళు. అలాంటి వ్యక్తి నాకు ఎలా అంటే అలా బతుకోవాలా, నీది లైఫేనా, అసలు చండాలంగా ఉన్నారు మీరు అసలు అంటున్నారు. ఇక్కడ కనబడుతున్న ల్యాండ్ అంతా మాదే, ఇక్కడ ఎలా బతుకుతారు మీరు అంటున్నాడు. తినేకి తిండి లేదు మీ ఇంట్లో అని చెప్పేసి మమ్మల్ని 10 మందిలో చాలా అవహేళనగా మాట్లాడారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే, చూస్తున్నారు కదా, అక్కడ అటు సైడ్ కూడా 1 ఎకరా టమాటా నాటుకున్నాము. ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ కూడా టమాటా నాటాము. ఛాంపియన్ నారు. సో ప్లీజ్, మీకు ఎంతన్నా ఉన్నివ్వండి, వేరే వాళ్ళ లైఫ్ని కించపరిచి మాట్లాడొద్దండి. పైగా మీకు అసలు ఏం లేకున్నా కూడా మీరు ఈ విధంగా మాట్లాడితే చాలా షేమ్గా ఉంటుంది. అసలు ఏంటో అబ్బా, కొందరు అయితే బతికే వాళ్ళకి చెప్పాలి, మేము చెప్పాలి ఇంకా నువ్వు ఎలా బతుకుతున్నావురా అని చెప్పేసి. మళ్ళీ పైగా మాకే చెప్తున్నావు అంటే నువ్వు గ్రేట్. అసలు ఒకరి గురించి చెప్పే ముందు మీరు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకొని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే కళ్ళకేమి గంతలు లేవు కదా, ఎవరికి ఉండేది వాళ్ళకి అంతా బయట పడిపోయి తెలిసిపోతూ ఉంటుంది. సో మీకు లేదని చెప్పేసి ఏదైనా ట్రై చేసి వాళ్ళని కించపరిచి ఏదైనా డల్ చేద్దామంటే ఫస్ట్ వాళ్ళకేం కాదు, మీ యొక్క లైఫ్ ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ మీది చూసుకోండి, తర్వాత ఏదన్నా కావాలంటే పక్కన వాళ్ళకి మాట్లాడండి. రైట్ టు టాక్ ఫ్రీడమ్ అనేది ఏదో రైట్ని పట్టుకొని మాట్లాడుతున్నారేమో, బట్ అది పద్ధతి కాదు. మీది ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని పక్కన వాళ్ళ లైఫ్ని చేయొద్దండి. మీవి ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటే మీకే సిగ్గుచేటు. అసలు అవసరమా మనకి వేరే వాళ్ళ విషయాలు?